ఇరాన్ పై అమెరికా దాడులు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లకు భారీ నష్టం వాటిల్లింది. సెన్సెక్స్ 511 పాయింట్ల నష్టంతో 81,896 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 140 పాయింట్లకు పైగా కోల్పోయింది. 24,971 వద్ద క్లోజ్ అయింది. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. స్టాక్ మార్కెట్లకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ తోనే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయని అనుకోవచ్చా? ఏ కంపెనీ షేర్స్ నష్టాలలో మూసాయి? స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఏదైతే పశ్చిమ ఆసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఇంపాక్ట్ మన దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని చెప్పొచ్చు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే మార్కెట్ భారీ నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ప్రస్తుతం మార్కెట్ ట్రేడింగ్ క్లోజ్ అయ్యేసరికి 511 పాయింట్ల నష్టంతో 81,896 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే 140 పాయింట్లు కోల్పోయి 24,971 పాయింట్ల వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. ప్రధానంగా చూసినట్లయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరగడంలో ఆ రంగాల షేర్లపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. ఏదైతే HCL కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, ఇండియన్ ఆయిల్ షేర్లు నష్టాలు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఒరాకిల్, విప్రో వంటి టెక్ షేర్లు ఈరోజు బాగా ఒత్తిడికి గురయ్యాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అమెరికా ఎంటర్ అయిందో ఇది ఒక గ్లోబల్ వార్ గా మారిపోయింది. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సూచీలపై పడింది. సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ క్లౌడింగ్ కి కంప్లీట్ గా ఇది దారి తీస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దేశీయంగానే కాకుండా గ్లోబల్ మార్కెట్లపై దీని ప్రభావం బాగా కనిపిస్తుంది. అటు యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పై జరిపిన వైమానిక దాడులు ప్రపంచ వ్యాప్తంగా -10 తీసుకొచ్చిందని చెప్పొచ్చు సింధురా. రైట్, థ్యాంక్ యూ సార్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ తోనే స్టాక్ మార్కెట్లు అయితే నష్టాలను చవిచూశాయి. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు అయితే చవిచూశాయి. సెన్సెక్స్ 511 పాయింట్ల నష్టంతో 81,896 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 24,971 వద్ద క్లోజ్ అయింది.